బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు డైరెక్ట్ గా కేసీఆర్ నా బాస్, నాకు మధ్యలో ఎవరూ లేరు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యల్ని మరోసారి పెద్ద ఎత్తున ఒక చర్చకు తావించే విధంగా వ్యాఖ్యానించారు ఆవిడ. సో ఇటీవల కాలంలో ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా తను వ్యాఖ్యలు చేశారు. అక్కడ హోస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో మీకున్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యొక్క పార్టీ, ఆయన యొక్క నేతృత్వంలో పార్టీ ఎలా ముందుకు వెళ్తోందని అంటే, నాకెవరు బాస్ లేరు, నా బాస్ అలా కేసీఆరే, కేసీఆర్ తర్వాత నేనే అన్నట్టుగా చాలా క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా సమాధానం చెప్పారు కల్వకుంట్ల కవిత. అయితే రాజకీయాలు ప్రతీకారంగా మారాయన్నారు. నేను సొంత పార్టీ పెట్టడం లేదు, తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీ కాదు, నా ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నాడు. అంటే తన బీఆర్ఎస్ పార్టీలో తనకి ఆత్మగౌరవం లేదన్నట్టుగానే చాటి చెప్పారు కవిత. ఇక్కడ నా ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నాను, రాజకీయంగానే ఆస్తుల కోసం పోరాటం చేయడం లేదు. ఇంక్లూడింగ్ చాలా రోజులు చర్చ జరుగుతోంది, అక్కడ షర్మిల ఇక్కడ కవిత అని, ఇద్దరు కూడా అన్నతో పోటీ పడుతున్నారన్న ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత దానికి క్లారిటీ ఇచ్చారు. షర్మిలనేమో ఆస్తుల కోసం పోరాటం, నాది ఆత్మగౌరవ పోరాటం. అంటే తన పార్టీలో, తన దగ్గర ఉన్న కుటుంబంలో ఆత్మగౌరవం కోసం, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను పోరాడుతున్నానని చెప్పి కల్వకుంట్ల కవిత మాట్లాడక రావడం కాస్త పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళనకరంగానే ఉంది. అంటే తనకి గౌరవం ఇవ్వడం లేదు, తన గౌరవం కోరుకుంటున్నారన్నట్టుగా మాట్లాడడంలో దీని అర్థం తనకు గౌరవం ఇవ్వడం లేదు కుటుంబంలో, పార్టీలో అన్నట్టుగానే తను అభివర్ణిస్తూ మాట్లాడుకొచ్చారు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను కూడా, లేక లీక్ తర్వాత కేటీఆర్తో కొంత గ్యాప్ ఉన్న మాట వాస్తవమే అని చెప్పి కల్వకుంట్ల కవిత చాలా స్పష్టంగా తెలియజేశారు. కేసీఆర్ చుట్టూ మంచి వాళ్ళతో పాటుగా దయ్యాలు కూడా ఉన్నాయి. 11 ఏళ్ళుగా పార్టీలో ఎన్ని ఇబ్బందులు పడ్డాను, నిజామాబాద్లో నా ఓటమి వెనుక మా పార్టీ నేతలే కుట్రలు పడినారని చెప్పి కవిత చెప్పుకొచ్చారు. కేసీఆరే నాకు ఎప్పటికైనా లీడర్, వ్యక్తిగతంగా నాకు భవిష్యత్తులో సీఎం కావాలనే కల కూడా ఉందన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలోనే సీఎం అయ్యేటువంటి అవకాశం నాకు ఉంది అని చెప్పి తను చెప్పుకోవడం పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. బికాస్ ఆల్రెడీ కేటీఆర్ బయటికి వెళ్తే చాలు, కేటీఆర్ కనిపిస్తే చాలు, కేటీఆర్ చేయలేపినా, కేటీఆర్ కనీసం కేటీఆర్ ఆనవాళ్ళు కనిపించినా కూడా సీఎం సీఎం అని నాదాలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కవిత కూడా నేనే సీఎం కావాలనుకుంటున్న రకంగా మాట్లాడడం ఇద్దరి మధ్య మరోసారి విభేదాన్ని, ఆ విరోధాన్ని కనబరుస్తోంది. సో కేసీఆర్ ఉన్నన్ని రోజులు మా పార్టీలో ఆయనే సీఎంగా ఉంటారు, సిబిఐ ఈడీ కేసుల సమయంలో పార్టీ నాకు సపోర్ట్ రాలేదు అని చెప్తున్నారు. సో డైరెక్ట్గా తను తిహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా తండ్రి ఒక్కసారి వెళ్ళలేదు. పార్టీ నాయకులు అయితే ఒక రకంగా ఇది నేను మాట్లాడడం సమంజసం కాదేమో, బట్ బీయింగ్ ఎ జర్నలిస్ట్గా చాలా రోజుల వరకు బీఆర్ఎస్ పార్టీ కదలికల్ని, బీఆర్ఎస్ పార్టీ యొక్క విషయాల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అక్కడ కొంతమంది నాయకులు కూడా మాట్లాడుకొచ్చారట. కవిత జైల్లో ఉండగా పీడ విరగడైంది అనుకున్నారట బీఆర్ఎస్ పార్టీ నాయకులు. తిహార్ జైల్లో తను ఉండగా చాలామంది తను కలవకుండా ఉండిపోయారు చూసారా, ఆ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలే పీడ విరగడైంది, పోతే పోయింది అనుకున్నట్టుగా భావించారట. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటల నిజామాబాద్ను అభివృద్ధి చేయలేకపోయారని చెప్పి తను కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. నేను ఎన్నిసార్లు నిధులు అడిగినా మా ప్రభుత్వం ఇవ్వలేదు, నా మార్క్ చూపించాలని ట్రై చేసినా చేయనివ్వలేదు, పార్టీ ప్రక్షాళన జరగాల్సిన విషయం కేసీఆర్ తెలుసుకోవాలని చెప్పి కల్వకుంట్ల కవిత మాట్లాడుకొచ్చారు. చాలా ఆస్పెక్ట్స్లో తన భావాన్ని, తన బాధని, తన భయాన్ని, తన భక్తిని చాటుకునే ప్రయత్నం చేసింది. భావం, భక్తి, భయం అన్నిటినీ ఒకే ఇంటర్వ్యూలో అందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూపించింది కల్వకుంట్ల కవిత. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి చాలా క్లియర్గా కవిత చెప్తున్నారు, పార్టీలో కేసీఆర్ తర్వాత నేనే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పనితీరు ఎలా ఉందని చెప్పేటువంటి క్వశ్చన్ని హోస్ట్ అడిగినప్పుడు అసలు అది పెద్దగా పట్టించుకోవాల్సిన అక్కర్లేని, పదే చెప్పనవసరం లేదు, నేను కేసీఆర్ తర్వాత, కేసీఆర్ నా బాస్ అనుకుంటున్నాను, కేసీఆర్ నాకు రోల్ మోడల్, కేసీఆర్ తర్వాతే ఎవరైనా, కేసీఆర్ తర్వాత నేనే అన్నట్టుగా తను మాట్లాడుకోవచ్చారు. ఎలా చూడాలి మరోసారి కేటీఆర్కి కవితకు మధ్య విభేదాలు బగ్గుమన్నాయా? చాలా స్పష్టంగా ఎమ్మెల్సీ కవిత కొన్ని అంశాలను చెప్పదలుచుకున్నారు. మీడియా రూపంలో, వీడియోల రూపంలో, ఇంటర్వ్యూల రూపంలో. అందులో భాగంగానే ఆమె కంటిన్యూగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలి అనేటువంటిది డైరెక్ట్గా తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్కే సూచన చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నిజామాబాద్లో నేను ఓడిపోవడానికే పార్టీ నాయకుల కారణం అంటూ ఆమె మరొకసారి డైరెక్ట్గా వీడియో రూపంలో బాంబేల్చారు. గతంలో చిట్చాట్ రూపంలో చెప్పారు దయ్యాలు ఉన్నాయి అనేటువంటిది, తర్వాత నా ఓటమికి పార్టీలో ఉన్న కొద్దిమంది కారణం అని చెప్పారు. ఈరోజు వీడియో రూపంలో, ఇంటర్వ్యూ రూపంలో చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. నిజామాబాద్లో నా ఓటమికి
బీఆర్ఎస్ పార్టీ నాయకులే అనేటువంటిది అక్కడ మనం చూసాం. వేముల ప్రశాంత్ రెడ్డి, తర్వాత ఆర్మూర్కి సంబంధించినటువంటి నాయకులు, ఇలా జీవన్ రెడ్డి, వీళ్ళంతా కొద్దిమంది సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళే ఓడించారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేశారు గతంలో. ఈరోజు డైరెక్ట్గా ఆమె ఓపెన్ అయ్యారు. కేటీఆర్తో విభేదాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. లేఖ బయటికి లీక్ అయిన తర్వాత కేసీఆర్కి రాసిన లేఖ ఎందుకు లీక్ అయింది? తండ్రి హోదాలో రాశాను, పార్టీ అధ్యక్షుడు హోదాలో కాదు, గతంలో రాశాను, ఇప్పుడు రాశానని చెప్పారు. కాబట్టి ఆ లేఖ లీక్ తర్వాత కేటీఆర్ సొంత అన్నతో విభేదాలున్నాయి, మాటలు లేవు అనేటువంటిది స్పష్టం చేశారు కవిత. దాంతోపాటు తన సన్నిహితుల మధ్యలో తను ఎవరెవరితో టచ్లో ఉంటారో రెగ్యులర్గా కుటుంబ సభ్యులు కానీ తనకు సన్నిహితులంగా ఉన్నటువంటి నలుగురి ఫోన్లు ట్యాప్ అయ్యాయి సొంత ప్రభుత్వంలోనే. ఈ మాట చెప్పుకోవడానికి కూడా ఏదోలా ఉంది. మేమున్నటువంటి 10 సంవత్సరాల పాలనలోనే సొంత ప్రభుత్వమే నా చుట్టుపక్కల వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పడానికి కూడా అదోలా ఉంది అనేటువంటి కవిత ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. వారికి సిట్ ఆల్రెడీ వారిని కన్సర్న్ అయింది, ఫోన్ చేసింది. నెక్స్ట్ సిట్ దర్యాప్తులో భాగంగా వారి వాంగ్మూలం కూడా తీసుకుని కవితతో వాళ్ళు సంప్రదించారు. మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మమ్మల్ని రమ్మంటున్నారంటే దానికి కవిత కూడా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎస్, మీకు పిలుపు వస్తే మీరు వెళ్ళండి, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అనేటువంటిది కూడా కవిత చెప్పే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి చాలా అంశాలను పార్టీలో ఇప్పటికి కూడా కొద్దిమంది మంచి వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ చుట్టూ ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈడీ సిబిఐ కేసులతో నేను సతమతం అవుతున్న సందర్భంలో నాకు పార్టీ మద్దతు కరువైంది, పార్టీ నాకు అండగా నిలబడలేదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఎమ్మెల్సీ కవిత చేశారు. దాంతోపాటు సిద్దిపేట, గజ్వేల్, తర్వాత సిరిసిల్ల నియోజకవర్గాలు అభివృద్ధి చెందినట్టుగా నిజామాబాద్ని నేను అభివృద్ధి చేయలేకపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకో డాడీని అడిగాను, అనేక సార్లు స్పెషల్ ఫండ్స్ అడిగాను నియోజకవర్గ అభివృద్ధి కోసం, కానీ ఇనిషియేటివ్ తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం అంటూ డైరెక్ట్గా తండ్రినే టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇలా అనేక అంశాలు ఆమె మాట్లాడుతున్న సందర్భంలో చాలా భావోద్వేగానికి గురై మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఆ వీడియోలో చాలా స్పష్టంగా. వ్యక్తిగతంగా భవిష్యత్తులో నాకు కూడా సీఎం కావాలనేటువంటి కోరిక ఉంది, 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో నేను ఖచ్చితంగా సీఎం అవుతానంటూ ఎమ్మెల్సీ కవిత చెప్పడం ప్రస్తుతం మరొకసారి సంచలనంగా మారింది. నిజంగానే మనం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సీఎం సీఎం అని వచ్చేవారు, కేటీఆర్ వస్తే సీఎం అనే స్లోగన్స్ వినిపించేవి, తర్వాత ఎమ్మెల్సీ కవిత వచ్చినా కూడా అవే స్లోగన్స్ వినిపించేవి. హరిస్టాకు వినిపించేవి కాదు, కానీ కవిత కేటీఆర్ బయట సందర్భాలలో ఓటమి తర్వాత, ఇది ఓటమి అది అధికారంలో ఉన్నప్పుడు కాకుండా ఓటమి తర్వాత సీఎం సీఎం అనేటువంటి ఇక్కడ ఆధిపత్య ధోరణి. అంటే మధు, ఇవన్నీ వ్యాఖ్యలు కవిత చేస్తున్న నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీకి కవిత గ్యాప్ పెంచుతూ ఉన్నాయా? తన ఆత్మ గౌరవ పోరాటం అంటోంది. షర్మిలతో కంపేర్ చేసి చూసినప్పుడు షర్మిలనేమో ఆస్తుల కోసం పోరాటం, నా ఆత్మగౌరవ పోరాటం అంటోంది. అంటే ఈ వ్యాఖ్యలన్నీ మరింతగా గ్యాప్ను పెంచుతూ ఉన్నాయా? కేటీఆర్తో ఉన్న విభేదాలని బట్టబయలు చేస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ, అక్కడ జగన్ షర్మిల ఆస్తుల పంచాయతీ, కానీ ఇక్కడ ఆధిపత్య పంచాయతీ. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అస్తిత్వం 11 సంవత్సరాల నుంచి తెలంగాణలో పార్టీ కోసం కృషి చేశాను. ముఖ్యంగా తెలంగాణ కల్చర్ని కాపాడే ప్రయత్నం చేశాను. జాగృతి పేరిట బతుకమ్మ కావచ్చు, ఇంకా ఇతరత్ర బోనాల విషయంలో కావచ్చు, తెలంగాణ పండుగల విషయంలో కావచ్చు, సంస్కృతి కార్యక్రమాలు, సంస్కృతిని నిలిచే ప్రయత్నం చేశాను. జాగృతి పేరిట చాలా ప్రయత్నం చేశాను, దానికోసం చాలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఒక అంశాన్ని ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు బీఆర్ఎస్లో ఉన్నారా, జాగృతి సపరేటా, పార్టీ పెడతారా? పార్టీ పెట్టను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ ఎమ్మెల్సీఏ, బీఆర్ఎస్లోనే ఉంటాను, అయినా బీఆర్ఎస్ పార్టీయే నాది అంటూ ఆమె క్లెయిమ్ చేసుకున్నారు. కేసీఆర్ బ్రతికి ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా ఒకవేళ ఆయనే ఉంటారు, పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చినా కూడా. మన 10 ఏళ్ళు ఆయనే ఉన్నారు, రేపు ఫ్యూచర్లో అధికారంలోకి వస్తే కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆరే. సో బతికున్నంత వరకు కేసీఆరే, తర్వాత మాత్రం ఎవరో అనేటువంటిది ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ పార్టీ నాది, బీఆర్ఎస్ పార్టీ నాది అంటూ ఆమె క్లెయిమ్ చేసుకోవడం పెద్దగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈరోజే విదేశీ పర్యటన ముగించుకొని కేటీఆర్ హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంలోనే కవిత సంబంధించినటువంటి వీడియో రిలీజ్ కావడము, తర్వాత చిట్ చాట్ చేయడము, కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ఇదంతా సంచలనంగా మారింది. సవాలు విసురుతోంది. కేసీఆర్ తర్వాత పార్టీలు ఎవరు? మీరు కామెంట్ చేయండి. చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కామెంట్ చేయండి. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరు? ఇక్కడ పోటీ పడుతున్న దాంట్లో కవిత అండ్ కేటీఆర్ ముందంజలో ఉన్నారు. హరీష్ రావు అయితే నాకు కేసీఆర్ ఏం చెప్పినా కూడా నేను దాన్ని జవదాటకుండా అడుచుకుంటూ వెళ్తాను, నేను అవసరమైతే కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడం కూడా సిద్ధంగా ఉన్నానంటుగా మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఇక్కడ కవిత చెప్పుకొచ్చారు, నాకు కేసీఆర్ తర్వాత నేనే, కేసీఆర్ మా నాయకుడు,
కేసీఆర్ తర్వాతే ఎవరైనా మధ్యలో ఎవరైనా నేను నాయకత్వ లక్షణాలు ఇంకా పెరగలేదు. తన మాటల్లో ఏం చెప్పారంటే కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ తర్వాత అంతటి స్థాయిలో ఇంకా నాయకత్వ లక్షణాలు ఎవరికి పెరగలేదు, సో ఒకరి మాట వినాల్సిన అవసరం లేదు, కేసీఆర్ ఏమైనా నాయకుడు అని చెప్పి డైరెక్ట్గా అటు అన్న కేటీఆర్కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కవిత. సో మీ అభిప్రాయం తెలియజేయండి. కేసీఆర్ తర్వాత పార్టీలు ఎవరు ఇక్కడ? సుంట్ క్యాన్ అంట ఆయన కేటీఆర్ అని కామెంట్ చేశారు. మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ చదువుతాను. ఎందుకు ఒకవేళ కవిత తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ పార్టీనే కాకుండా తెలంగాణ జాగృతిని రూపొందించిన 11 ఏళ్ళుగా పోరాడుతున్నాను, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాను, తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రనారి, స్వచ్ఛంద సంస్థల్ని రూపొందించాను, ఉద్యమకారులని ఏకతాటిపై తీసుకొచ్చాను. మొన్న మధ్య లేకుండా చూశారు. నేను తెలంగాణ జాగృతి పేరిట మళ్ళీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా తెలంగాణ జాగృతి జెండాని కండువాని పట్టుకొని నేను బీసీల కోసం ఉద్యమిస్తూ ఉన్నాను, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వర్గీకరణ కోసం ఉద్యమిస్తూ ఉన్నానని చెప్పి ఆవిడ చెప్తున్న నేపథ్యంలో కవిత మాటల్లో మీరు ఏకీభవిస్తారా? ఒకవేళ కేసీఆర్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఒకరికి రావాలనుకుంటే చూసే వ్యూయర్స్ గా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. శ్రీరామ్ చౌహాన్ అంట కేటీఆర్ అంటూ కామెంట్ చేశారైనా. మీ కామెంట్స్ కంటిన్యూ చేయండి, మీ కామెంట్స్ కూడా చదువుతాను. అట్ ద సేమ్ టైం ఎందుకు కూడా మెన్షన్ చేయండి. ఇక్కడ కేటీఆర్ కవితకు మధ్య వ్యత్యాసం ఏంటి, ఎందుకు మీ రకంగా చెప్పాల్సి వస్తుంది ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఎస్ మధు, సో కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి హరీష్ రావు లాంటి వ్యక్తులు చెప్తున్నారు, చాలా మంది మాజీ మంత్రులు చెప్తున్నారు, బీసీ నాయకులు చెప్తున్నారు, దళిత నాయకులు చెప్తున్నారు. ఒక రకంగా కేటీఆర్ని కవితని ఒక రకంగా మనం పోల్చి చూస్తే అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక స్ట్రాంగ్ పొజిషన్ రాబట్టగలుగుతున్నారు, స్ట్రాంగ్గా ప్రజల్ని అటు కార్యకర్తలు నమ్మించగలుగుతున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఒక యాక్టివ్గా ఉన్నారంటే కేటీఆర్. సో ఎందుకు కవిత పదే ఆ స్థానం కోసం పోటీ పడుతోంది? అన్న నాయకత్వాన్ని సహించలేకపోతోందా, లేకుంటే తనకు కూడా సరిసమానమైనటువంటి వాటా కావాలి పార్టీలో అనుకుంటోందా? ఏంటి కవిత వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఆమె మాట్లాడిన మాటలను బట్టి చూస్తే గతంలో ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాటలు, తర్వాత ఒకరోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంట్లో చిట్చాటు, తర్వాత మీడియా సమావేశం, తర్వాత ఆదిలాబాద్లో మాట్లాడడం, తర్వాత పలు సందర్భాల 10 వేదికలపైన ఆమె మాట్లాడడం, ఇప్పుడు ఇంటర్వ్యూ రూపంలో మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా ఆమె తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. సొంత పార్టీలోనే సొంత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆమె అన్యాయానికి గురైంది, అణచివేతకు గురైంది అనేటువంటిది ఆమె వెర్షన్ కనిపిస్తూ ఉంది. నిజామాబాద్లో ఓటమి, తర్వాత కేసుల రూపంలో ఆమె ఇబ్బంది పడుతున్న సందర్భంలో పార్టీ మద్దతు లేకపోవడము, తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం నిజామాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఫండ్స్ అడిగితే ఇవ్వకపోవడం. సో ఆమెను ఒక పద్ధతి ప్రకారంగా పార్టీలో ఆమెను కార్నర్ చేశారు అనేటువంటిది ఆమె భావిస్తూ ఉంది. ప్రత్యామ్నాయంగా రేపు ఫ్యూచర్లో పోటీ రాకుండా, ఎందుకంటే గతంలో కేసీఆర్ఏ స్పష్టంగా చెప్పారు, నా తర్వాత కేటీఆర్ అనేటువంటిది డైరెక్ట్గా ఆయన బహిరంగంగా చెప్పకపోయినా ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన బహిరంగ సభల్లో ఓపెన్ అయ్యారు, కేటీఆర్కి మీ మద్దతు ఉండాలి, మీకు నా తర్వాత కేటీఆర్ఏ, ఆయనకు మీ పూర్తి ఆశీర్వాదం ఉండాలనేటువంటి ప్రధాని మోదీతో కేసీఆర్ గతంలో చెప్పినట్టు ప్రధాని మోదీ ఓపెన్గా చెప్పారు. సో ఆ విషయాన్ని బట్టి క్లారిటీ వచ్చింది. తర్వాత కేసీఆర్ ప్రెసిడెంటు, ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు ఆయనే ప్రెసిడెంటు, ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్. సో కేసీఆర్ తర్వాత కేటీఆర్, ఇంకా ఎవరికి అవకాశం లేదు. ప్రతిపక్ష నేత ప్రస్తుతం కేసీఆరే తీసుకున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ అనేటువంటి చాలా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఇవన్నీ చూసిన తర్వాత కవిత అసంతృప్తికి, ఆగ్రహానికి, ఆవేదనకు గురై ఆమె స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్లానెడ్గా కవితని పక్కకు జరిపే ప్రయత్నం జరిగింది. సొంత కుటుంబం, సొంత పార్టీ, సొంత ప్రభుత్వం అయినటువంటి ఆమె భావిస్తూ ఉంది. ఈ ఇన్పుట్స్ అందిన తర్వాత ఆమె ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆధిపత్య పోరు, ఆత్మగౌరవ పోరు కోసమే తెలంగాణ జాగృతి పేరిట కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇంకా విస్తృతంగా చేసే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకే సవాలు విసురుతూ ఉన్నారు జాగృతి నుంచి. ఎందుకంటే పార్టీ చేసే కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి చాలా అంశాల గురించి ప్రస్తావించారు. మనం మాట్లాడదాం. ఒకసారి కామెంట్స్ చూస్తాను నేను. ఇక్కడ యాదవ్ గారి అబ్బాయి అంటే కేటీఆర్ అంటున్నారు, ఆఫ్టర్ కేసీఆర్ ఎవరంటే కేటీఆర్ అని కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మహేష్ అట ఒక ఈడియట్, నీకే చెప్తున్నా చూసేటువంటి కామెంట్ పెట్టారు, ఈడియట్ ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, పుల్లలు పెట్టాలనా? వాళ్ళ ఫ్యామిలీలో రాజకీయ విభేదాల నుంచే బహిరంగ కవిత మాట్లాడుతున్న అంశాన్ని వార్తను చూపిస్తే నువ్వు మాట్లాడుతున్నావా? ఏంటి ఏమో పెట్టాడంటే ఆయన గతంలో ఒక ఛానల్ పైన దాడి చేసాం, ఆ గతే మీకు పడుతుందట. చిల్లర వేరే మీలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నట్టు ఎవరు, మిమ్మల్ని వెనుకున్నది ఎవరు తెలియదు, కానీ మీలాంటి ఈడియట్స్ని పెంచి పోషిస్తున్నట్టుగానే ఉన్నది. అక్కడ జరిగే విషయాన్ని
లైవ్లో పిఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి వర్షన్ వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మాట్లాడిన మాటలు మీకు వివరించే ప్రయత్నం వార్త రూపంలో చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు? తల ఉందా? నాకు అర్థం కాదు. ఈడియట్ మహేష్, ఏం మాట్లాడుతున్నావు? తర్వాత నీకు నిజంగా ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయి. ఈ వార్తకు సంబంధించి నిజంగా ఇది నిజమా కాదా అని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, లేకపోతే అక్కడ కార్యకర్తలు డిసైడ్ చేసుకుంటారు. ఏది పడుతుంది కామెంట్ చేస్తే నడుస్తుంది అనుకుంటే అది డెఫినెట్గా మీ పైన కూడా ఒక కన్ను ఉంటుంది. పోలీసులకు కూడా మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నా ఆ రకంగానే కన్ను కూడా ఉంటుంది. సో ఇక్కడ హరీష్ రావు అని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు, సచిన్ బండి అని, తర్వాత మాన్యనాయక్ కేటీఆర్ అంటున్నారు. సో ఏంటి మధు, ఇటువంటి విభేదాలు జరుగుతూ ఉన్నాయి. ఏకంగా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర కూడా కేసీఆర్ గురించి కవిత ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ చాలా క్లియర్గా బహిరంగంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో ఎందుకు కేసీఆర్ డైరెక్ట్గా ఇద్దరి మధ్య ఒక సఖ్యతను కుదుర్చలేకపోతున్నారంటే కేసీఆర్ కూడా కేటీఆర్ వైపే ఉన్నారా? కవిత ఏం మాట్లాడుకున్నా పర్వాలేదన్నట్టుగా వదిలేశారా? అంటే యాక్చువల్గా ఈ వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం పార్టీ చేసింది. పార్టీ అధ్యక్షుడుగా కేసీఆర్ కూడా చేశారు. ఇద్దరు సంబంధించినటువంటి మధ్యవర్తుల్ని, ఇద్దరి దూతల్ని కేసీఆరే స్వయంగా ఏం మాట్లాడాలి కవితతో చెప్పి డైరెక్ట్గా ఇంటికి పంపించారు. ఎంపీ దామోదరరావు గారు వీళ్ళందరూ ఇంటికి పంపించారు. కవితతో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల సేపు కవితతో భేటీ అయి విషయాలన్నీ చెప్పారు. తండ్రి కేసీఆర్ ఏం చెప్పాలనుకున్నారు కవితతో అవన్నీ కవితకు వివరించే ప్రయత్నం చేశారు. కానీ కవిత కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. వారికి సున్నితంగా వారు చెప్పినవన్నీ విన్నారు, విని వాళ్ళని తిరిగి పంపించేశారు. కేసీఆర్ కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరవుతున్న నేపథ్యంలో కవిత ఇంటికి వెళ్ళారు. గజ్వెల్ ఫామ్ హౌస్కి వెళ్ళారు. కేసీఆర్ ఇంటికి వెళ్ళి అక్కడ కలిసే ప్రయత్నం చేస్తే కేసీఆర్ వారించే ప్రయత్నం చేశారు. దూరంగా ఉండమని చెప్పారు. పెద్దగా రియాక్ట్ కాలేదు. తర్వాత కవిత కేసీఆర్తో పాటు కాళేశ్వరం కమిషన్ ముందుకి హాజరవుతున్న ఆ ర్యాలీలో కానీ కారులో కానీ తన వెంట కానీ రాలేదు. ఆమె సరే నేరుగా ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ పరిణామాలు. కవిత కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేదు. నేనేం తక్కువ అనేటువంటిది ఆమె నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ మొదటి నుంచి నా ఎఫర్ట్ ఉంది, నేను కూడా పనిచేస్తున్నాను, నాకు ప్రాధాన్యత దక్కాలి అనేటువంటిది కవిత వెర్షన్. సో మొదట్లో నుంచి ఆమె అదే వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విదేశాల నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఒకటే లైన్లో ముందుకు వెళ్తూ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కటి మాత్రం క్లియర్, జాగృతి పేరిట బీఆర్ఎస్కి సవాలు విసురుతా ఉన్నారు. కేసీఆర్ తర్వాత కవితనే కరెక్ట్, ఎందుకంటే ప్రజలను నేరుగా కలిసి గ్రౌండ్ లో ఉండగలిగేది కవిత మాత్రమే. కేటీఆర్ చుట్టూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులోనే ఉంటాడు, కానీ కవిత మాత్రం అలా కాదు అని కామెంట్ చేశారు సృజన్ అంట. సో దీన్ని పబ్లిక్ రెస్పాన్స్గా చూడాలి. దీన్ని నిజంగానే ఆ సిచ్యువేషన్ ఉందంటారా? కేటీఆర్కి గ్రౌండ్ నుంచి కొంత గ్యాప్ పెరిగింది అనుకోవాలా? కవిత మాత్రం గ్రౌండ్లోనే ఉన్నారు. మొన్న మధ్య పాషా మైలారం ఇన్సిడెంట్ తీసుకున్నా కేటీఆర్ కొంచెం దూరంగా ఉన్నారు, విదేశీ పర్యటనలో ఉన్నారు కావచ్చు. కానీ బీసీ నినాదం నుంచి, ఇక్కడ ఎస్సీ వర్గీకరణ నుంచి, స్థానికంగా రైతుల గురించి, ఇవన్నీ విషయాల్లో కొంత కేటీఆర్కి గ్రౌండ్కి గ్యాప్ పెరిగిందా? కవిత గ్రౌండ్లో ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. ఆమె ఓటమి తర్వాత నుంచి కాస్త స్పీడ్ పెంచే ప్రయత్నం చేశారు. జైలు నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో సో చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. మనం చూసాం జిల్లాల మొత్తం దాదాపు ఇప్పటికీ 45 నియోజకవర్గాల్లో కవిత సుడిగాలి పర్యటన చేసింది. ఎక్కడ బీఆర్ఎస్ మద్దతు కోరలేదు, పార్టీ మద్దతు. ఆమె ఏం చేయాలనుకున్నారో ఆ కార్యక్రమాలను రీచ్ అవుతూ ఉన్నారు. ఇంకా మొత్తం 119 నియోజకవర్గాల్లో కవిత పర్యటించనున్నారు, మొత్తం కంప్లీట్ చేయనున్నారు. దాంతోపాటు అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించనున్నారు, జాగృతి తరఫు నుంచి ఇన్ఛార్జ్లను నియమించనున్నారు. అన్ని విభాగాలను ఆమె కార్మిక విభాగము, యూత్, మహిళ అన్ని విభాగాలను ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. ఇంతే కాకుండా ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ పార్టీ స్ట్రక్చర్ ఎట్లా ఉందో, విదేశాలలో కూడా ఏ శాఖలు ఉన్నాయో, ఇప్పుడు విదేశాలలో ఇప్పుడు ఎన్ఆర్ఐ సెల్ అనేటువంటిది, సో జాగృతికి సంబంధించి కూడాటువంటి ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షులను దేశాల వారీగా అనౌన్స్మెంట్ చేశారు. సో చాలా స్పీడ్గా క్లారిటీగా ముందుకు వెళ్తూ ఉన్నారు. నేను ధైర్యవంతురాలిని, నేను ఖచ్చితంగా పాలిటిక్స్లో ఉంటాను, కొట్లాడతాను, బీఆర్ఎస్లోనే ఉంటాను, నా హక్కు నేను తీసుకుంటాను అనేటువంటి దిశగా కవిత ముందుకు పోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఆమె ఒకటే లైన్లో చెప్పాలంటే టోటల్గా బీఆర్ఎస్కి జాగృతి పేరిట సవాల్ విసురుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఏదేమైనా చాలా క్లియర్గా కవితకి బీఆర్ఎస్ పార్టీకి, అటు కవితకి కేటీఆర్కి మధ్య కొంత గ్యాప్ పెరిగినట్టుగా మరోసారి కవిత తన మాటలను చెప్పుకొచ్చారు. నేను ఆత్మగౌరవం కోసం పోరాడుతానని చెప్పి తను మాట్లాడుకొచ్చారు. ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాను, 11 ఏళ్ళుగా పార్టీలోనే ఉన్నాను, మీ నాయకుడు ఎవరనేటువంటి ఆ క్వశ్చన్కి కానీ చాలా సూటిగా ఆవిడ కేసీఆర్ ఏమే నాయకుడు,
కేసీఆర్ తర్వాత అంతటి స్థాయిలో లక్షణాలని, నాయకత్వపు లక్షణాలకి ఎవరికి రాలేదు, అటువంటి అవకాశం లేదు. కాబట్టి కేసీఆరే మా రోల్ మోడల్, కేసీఆరే మా నాయకుడు అనేటువంటి మాటని చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో మీరు సఖ్యతగా ఉన్నారంటే పదే పదే నేను చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ ఏం చెప్తా చేస్తాం, కేసీఆర్తోనే ఉంటాం, కేసీఆరే మాకన్నింటికి ముఖ్యం అని చెప్పేటువంటి మాటని చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే సీఎం కావాలనే ఆలోచన కూడా ఉందట, కళలో కూడా సీఎం కావాలనే కలగంటున్నానని చెప్పి తను చెప్పుకొచ్చారు. నా మార్కు చూపించాలని నిజామాబాద్లో చాలా ట్రై చేశాను, సిద్దిపేట, సిరిసిల్ల ఈ తరహాలోనే నిజామాబాద్ని అభివృద్ధి చేసిన మార్క్ చూపించాలనుకున్నాను, కానీ సాధ్యపడలేదు, మా ప్రభుత్వమే నాకు నిధులు ఇవ్వలేదు, సహకరించలేదని చెప్పి చెప్పుకొచ్చారు ఆవిడ. దీంతో పాటుగా అటు 11 ఏళ్ల పాటుగా జాగృతి అనేటువంటి సంస్థ ద్వారా నేను పనిచేస్తున్నాను. జాగృతి రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీ పెట్టను, నా పార్టీ అలా బీఆర్ఎస్లోనే ఉంటా, బీఆర్ఎస్లోనే పోరాడతా, పార్టీలో కొంత మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి చాలా క్లియర్గా తను మరోసారి గంటాపదంగా చెప్పుకొచ్చారు. సో ఒకసారి కామెంట్స్ కూడా చదువుతాను ఇక్కడ. సో రమేష్ వడ్డపల్లి హరీష్ రావు అంటున్నారు, కానీ హరీష్ రావు ఏమో నేను కేసీఆర్ ఏది చెప్తే నడుచుకుంటాను, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడం కూడా నేను సిద్ధంగా ఉన్నటువంటి మాటని హరీష్ రావు స్వయంగా మాట్లాడుకొచ్చారు. సో నో ఛాన్స్ టు కేసీఆర్ ఫ్యామిలీ అని ప్రశాంత్ నాయక్ అంటున్నారు. సో మా కవితక్క సీఎం అవుతుంది, ఎందుకంటే జనాలను కలవడంలో కేటీఆర్ కంటే కవిత చాలా ముందు ఉంటారు, కవితకు బీఆర్ఎస్ పగ్గాలు ఇవ్వాలని చెప్పి కామెంట్ చేశారు బుట్టబొమ్మ మీడియా అంట. సో కవితక్కకు సీఎం అవుతుంది, కేటీఆర్కి చాలా గ్యాప్ పెరిగింది, ఇలాంటి 2-3 కామెంట్స్ వచ్చాయి. కేటీఆర్కి గ్రౌండ్కి గ్యాప్ పెరిగిందా, ఒకసారి మీరు కూడా కామెంట్స్ కంటిన్యూ చేయండి. ఇక్కడ వాస్తవానికి కేసీఆర్ వారసుడు కేటీఆర్ కదా, కానీ రేపు కాబోయే సీఎం కేటీఆర్ గారే పక్కా అంటూ పుట్టా శ్రీనివాస్ అట కామెంట్ చేశారు. అక్కడ ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన నాకు కూడా ఉందని చెప్పి కవిత చెప్తున్నారు. ఏదేమైనా పార్టీలో విభేదాలు, ఆత్మగౌరవ పోరాటం అనేటువంటి మాటని చాలా స్పష్టంగా కవిత చెప్పిన నేపథ్యంలో చాలా క్లియర్గా అటు కేటీఆర్కి కవితకి మధ్య విభేదాలు ఉన్నాయని మరోసారి గంటాపదంగా స్పష్టమైంది. అటువైపుగా బీఆర్ఎస్ పార్టీలో తనకు ఆత్మగౌరవం లేదు అనేటువంటి మాట కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, కుటుంబంలో కూడా ఆత్మగౌరవం లేదన్నట్టుగానే తను చెప్పుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనా కవిత మాట్లాడిన మాటలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మరి ఇప్పుడే విదేశాల నుంచి తిరిగి వచ్చిన కేటీఆర్ ఈ వ్యాఖ్యల్ని, ఈ ఇంటర్వ్యూని ఆయన ఎలా చూస్తారు, కవిత మాట్లాడిన మాటలను ఎలా తీసుకుంటారు? సో గతంలో కూడా ఈ రకంగానే దయ్యాలున్నాయని చెప్పారు ఆవిడ. తర్వాత కోట్రీ ఉందన్నారు, కొంతమంది నాయకుల వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు, తన ఓటమికి కారణం బీఆర్ఎస్ పార్టీ నాయకులే అన్నారు, కుట్ర చేశారన్నారు. ఈ రకమైన మాటలతోనే కొంత కవితకి బీఆర్ఎస్ పార్టీకి గ్యాప్ పెరిగిందని చెప్పేటువంటి పరిణామాల్లో కేసీఆర్ని కలిసే ప్రయత్నం కూడా కవిత చేసింది. ఆయన ఇటు కాళేశ్వరం కమిషన్ ఇటు హాజరయ్యేందుకు వచ్చిన నేపథ్యంలో గజ్వేల్కి హాజరైపోయి తను పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేసినా కూడా తండ్రి చాలా లైట్గా తీసుకున్నారట. అయితే పరోక్షంగా సంతోష్ను కూడా టార్గెట్ చేసే విధంగా కామెంట్స్ చేసింది కల్వకుంట్ల కవిత. డైరెక్ట్గా ఒక దయ్యాలనే పదం వాడుకొచ్చింది చూసారా. మరి ఆ దయ్యాలు ఎవరు అంటే డెఫినెట్గా కేసీఆర్కి అంత దగ్గరగా సన్నిహితంగా ఉండే వ్యక్తులే ఆ రకంగా ఆపాదించబడింది. సో ప్రస్తుతానికి లేఖ లీక్ చేసింది ఎవరో కూడా తెలుసు, అది త్వరలోనే బయట పెడతానని చెప్పి గతంలో చెప్పిన కవిత మరోసారి లేఖ గురించి మాట్లాడుకొచ్చారు. ఏదేమైనా కవిత మరోసారి తన ఆవేదనని, బాధని, భావనని, భక్తిని, భయాన్ని వెల్లబుచ్చారు. ఒకసారి ఈ మాటలు చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్షన్ బియ్యం, డాక్టర్ రైస్. కేజీకి 1/2 కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.